సో జెనెటిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చాలామంది అనుకుంటారు వెస్టీజ్ పనిలేనోడు చేసుకునేది అనుకుంటారు కదా. చదువులో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జెనెటిక్స్ మామూలు చదువు కాదు, మళ్ళా జన్యు శాస్త్రం, అవునా కదా. అట్లాంటి దాంట్లో నేను గోల్డ్ మెడలిస్ట్ని. బట్ దాంతో ముందటికి వెళ్ళలేకపోయినా కారణం ఏంటంటే ఇంట్లో కొన్ని పరిస్థితులు వచ్చినాయి. అది చెప్పాలంటే చాలా లాంగ్ స్టోరీ, నేను అది చెప్పదలుచుకోలేదు. షార్ట్కట్లు ఏంటంటే ఇంటి దగ్గర ఉన్న వ్యాపారాలన్నీ నేను చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వ్యాపారాలు ఉన్నాయి, కూర్చున్న దగ్గర ఒక 2 లక్షల వరకు రెంట్స్ వస్తాయి. ఎలా ఉంటాయి 2 లక్షలు రెంట్స్, రైట్? ఒక 2 లక్షల కోసం వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ ఎంత కష్టపడుతున్నామో మీ అందరికీ తెలుసు, అవునా? అలాంటి 2 లక్షల ఇన్కమ్ ఎలాంటి కష్టపడకుండా 1వ తారీఖు రోజు పడుకొని 31వ తారీఖు రోజు లేచినా 2 లక్షలు వస్తాయి. ఎందుకంటే ఆ షాపింగ్ కాంప్లెక్స్లో అన్నీ కిరాయిలకి ఇచ్చేసినాం షాప్స్, అవునా కదా. సో ఆ షాప్స్ అన్నీ రెంట్కి ఇచ్చేస్తే మనం పని చేయాల్సిన అవసరం ఉందా? అయినా 2 లక్షలు వస్తాయి. బాగుందా ఇన్కమ్? అట్లాంటి 2 లక్షల ఇన్కమ్ మీకు ఉంటే మీరు బిజినెస్ వింటారా? అతనే ప్రోడక్ట్లు కొనుక్కున్నాడు పాపం, నా ఐడిని యాక్టివ్గా ఉంచడానికి. నా కింద ఒక 2-3 జాయిన్ చేసిండు. నిన్ను మిమ్మల్ని డైరెక్టర్ చేసినాక మిమ్మల్ని కలుస్తా అన్నాడు. తీరా ఒక 3 నెలలు నేను పట్టించుకోలే బిజినెస్ని. ఒక 3 నెలల తర్వాత ఇంకో వ్యక్తి వచ్చిండు, అన్న నువ్వు బిజినెస్ చెయ్యా అంటున్నావు, బట్ ఒక ప్రోడక్ట్లు వాడి చూస్తే తప్పేముందన్నాడు. మంచి చెట్ల నుంచి తయారైన వస్తువులు వాడకపోవడంలో ఏం ప్రాబ్లం అని అన్నాడు. రైట్, నాకు కరెక్టే అనిపించింది. బిజినెస్ అయితే వద్దు అంటున్నాడు, ప్రోడక్ట్లు అయితే వాడి చూద్దామని ఒక పేస్ట్, ఒక సబ్బు తీసుకున్నా. సో అట్లా నా బిజినెస్ స్టార్ట్ అయింది. పేస్ట్ సబ్బు తీసుకుపోయి వాడతాం ఇంట్లో. ఎక్కడ వాడతామండి పేస్ట్ సబ్బు? ఎక్కడ? బాత్రూంలో వాడతాం. నేను చెప్తున్నా కదా నిజం ఫ్రెండ్స్, బాత్రూంలో జ్ఞానోదయం అయింది నాకు ఆ రోజున. బుద్ధునికి ఎక్కడైంది జ్ఞానోదయం? బోధి చెట్టు కింద అయితే నాకు బాత్రూంలో అయింది ఆ రోజు. ఎందుకంటే ఆ పేస్ట్ సబ్బు వాడినాక నా మైండ్ ఓపెన్ అయింది. ఇంత బాగున్నాయేంటి ప్రోడక్ట్స్, ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడినా కూడా రాని రియలైజేషన్ ఈ ప్రోడక్ట్స్ వాడితే వచ్చింది. క్వాలిటీ అర్థమైనాక బిజినెస్ గురించి స్టడీ చేద్దామని పోయి అన్ని బుక్స్ అవి ఇవి స్టడీ చేసి యూట్యూబ్, గూగుల్ అన్నీ రీసెర్చ్ చేసిన. మళ్ళీ 3 నెలలు, ఆల్రెడీ 3 నెలలు వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఒక 3 నెలలు, ఎన్ని నెలలు వేస్ట్ అయింది ఆల్రెడీ? ఇప్పుడు చెక్ ఎంత అంటే నాది హైయెస్ట్ చెక్ ఇప్పుడు 2,29,000. ఒక్క 6 నెలలు ముందు స్టార్ట్ చేసి ఉంటే, ఇప్పుడు దత్తు సార్ లెక్కలు చూపించినట్టు ఒక 6 నెలలు ముందు స్టార్ట్ చేయించుంటే ఇప్పుడు ఎక్స్ట్రా ఎన్ని సంపాదించే వాళ్ళం? 2 లక్షలతో వేసిన 12 లక్షల రూపాయలు ఎక్స్ట్రా వచ్చేటి, అవునా కదా. సో కొత్త వాళ్ళు దయచేసి మీకు చెప్తున్నా, నా బుద్ధి తక్కదనాన్ని నుంచి మీరు నేర్చుకోవాలి ఇవాళ, అవునా కదా. సో దయచేసి టైం వేస్ట్ చేయకండి. ఎవ్రీ మంత్, ఎవ్రీ డే కూడా ఇంపార్టెంటే.